అమరావతి వేరు, సిఆర్డిఏ వేరు. అమరావతి అంటే వాస్తవంగా ఒకటి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి, అదే సందర్భంలో అమరావతి పట్టణం కిందన తయారు చేయాలనుకుంటున్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి 29 గ్రామాల ప్రదేశం. దాన్ని సీడ్ క్యాపిటల్ అని ఒక పేరు పెట్టారు, దానికి ఒక పట్టణం. అదే సందర్భంలో అమరావతి అన్నటువంటిది సిఆర్డిఏ మొత్తం ఉంటుందా అంటే అనేక సార్లు మనం మాట్లాడుకున్నట్టు విజయవాడ కార్పొరేషన్ వేరు, గుంటూరు కార్పొరేషన్ వేరు, నరసరావుపేట వేరు, ఇవన్నీ వేరు. అయితే వీటన్నిటి సిఆర్డిఏ పరిధి అని చెప్పేసి అంటే లైక్ హెచ్ఎండిఏ, ఇదివరకు విజిటిఎం కూడా, ఇట్లాంటి ఆ పరిధిని విజిటిఎం కూడా అని తీసేసి సిఆర్డిఏగా పెట్టి దాంట్లో పల్నాడు ఇవి కూడా ఉంది. గతంలో ఉన్నట్టు విజిటిఎం కూడానే సిఆర్డిఏగా మారినందువల్ల అవి కూడా ఉన్నాయి, పల్నాడు, బాపట్ల ఇవి కూడా. అయితే జగన్ వచ్చాక వీటిని రెండుగా చీల్చాడు. అమరావతిలో ఉన్నటువంటి 4-5 గ్రామాలు తీసుకెళ్ళి మంగళగిరి మున్సిపాలిటీలో పెట్టాడు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిని వేరువేరుగా మార్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిఆర్డిఏకి సంబంధించి ఇది 2 అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషను బుడా అని, అదే సందర్భంలో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ పుడా అని చెప్పేసి పెట్టుకొచ్చారు. ఇప్పుడు వాటిని మళ్ళీ తీసేసి వాటిని తీసుకొచ్చి అమరావతిలో యాడ్ చేయాలి అన్నది చంద్రబాబు గారు తీసుకున్నటువంటి తాజా నిర్ణయం.